జీవితంలో మనం కోల్పోయిన ప్రతి దాని వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని మన తప్పుల వల్ల పోతాయి, కొన్ని పరిస్థితుల వల్ల పోతాయి, మరికొన్ని పట్టించుకోకపోవడం వల్ల చేతుల నుంచి జారిపోతాయి. కానీ శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, విలువైన దాని కోసం పోరాడని వారికి అది పోయాక బాధపడే హక్కు ఉండదు. ఎందుకంటే బాధ అనేది ప్రేమకు గుర్తు మాత్రమే కాదు, మన నిర్లక్ష్యానికి కూడా గుర్తే. మనకు ఎంతో ముఖ్యమైన సంబంధం కావచ్చు, లక్ష్యం కావచ్చు, కల కావచ్చు. అది కోల్పోకుండా ఉండేందుకు మనవంతు ప్రయత్నం చేశామా, ఈగోను తగ్గించామా, మన భయాలు దాటామా, మనస్ఫూర్తిగా పోరాడామా? ఈ ప్రశ్నలకు అవును అని చెప్పగలిగితే ఓటమి వచ్చినా మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే నేను ప్రయత్నించాను అనే ధైర్యం మనల్ని నిలబెడుతుంది. కానీ ప్రయత్నం చెయ్యకుండా కేవలం కోల్పోయిన తర్వాత ఏడవడం అంటే విత్తనం వేయకుండా పంట కోసం ఎదురు చూడడం లాంటిది. థ్యాంక్ యూ.